పొత్తు కోసం భారీ ఆఫర్లే వచ్చిన టీవీకే అధ్యక్షుడు దళపతి విజయ్ ఎందుకు సింగిల్ గానే పోరాడాలని నిర్ణయించుకున్నారు? సింహం సింగిల్ గా గర్జించగలదా? అసలు విజయ్ వ్యూహం ఏంటి? ఆయన తత్వం ఎలాంటిది? టీవీకే అధ్యక్షుడు నటుడు విజయ్ అనూహ్యంగా రాజకీయ అరంగేట్రం చేశారు. వెండితెరపై వెలుగొందుతున్న సమయంలో అకస్మాత్తుగా రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో తొలిసారి తన పార్టీని బరిలోకి దించారు. టీవీకే డీఎంకే మధ్య మాత్రమే పోటీ అంటూ పునరుద్ఘాటించడం సర్వత్రా రాజకీయ ఆసక్తిని రేకెత్తించింది. వెండితెరపై ప్రేమికుడిగా, కథానాయకుడిగా పలు విభిన్నమైన పాత్రలు చేసిన విజయ్ 2017 తర్వాతి చిత్రాలు ఆయన్ను ప్రజానాయకుడిగా చూపించాయి. తలైవా, సర్కార్ వంటి చిత్రాలు ఆయన రాజకీయాల్లోకి వస్తారనే సంకేతాలను ఇచ్చాయి. ఆయన ఆఖరి చిత్రం అంటూ ప్రచారం జరిగిన జననాయకన్ టైటిల్ కూడా ప్రజానాయకుడు అనే అర్థాన్నిస్తోంది. ఈ సినిమా పోస్టర్లలో విజయ్ ని నటుడు, దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్ ను తలపించేలా చూపించారు. ఈ ఎన్నికల్లోపు సినిమా విడుదల చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వెండితెరపై సరదాగా, పవర్ఫుల్ గా మాట్లాడే విజయ్ తెర వెనుక దానికి పూర్తి భిన్నం. మౌనంగా, బిడియాస్తుడిగా, మితవాది. 2024 ఫిబ్రవరిలో తమిళగ వెట్రి కలగం అంటే టీవీకే పార్టీని స్థాపించారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ అంటూ రంగంలోకి దిగారు. డీఎంకేను తన రాజకీయ ప్రత్యర్థిగా, బీజేపీని సిద్ధాంత ప్రత్యర్థిగా ప్రకటించారు. అధికారంలో భాగస్వామ్యాన్ని కల్పిస్తానంటూ బహిరంగంగా ప్రకటించి డీఎంకే కూటమి పార్టీల్లో సరికొత్త ఆశలను డీఎంకేలో గుబులు పుట్టించారు. కూటమి ఏర్పడకున్నా ఒంటరిగానే బరిలోకి దిగారు. ఈ ఎన్నికల కోసం సుమారు 2 ఏళ్లుగా కసరత్తు చేశారు. ఇప్పుడు కాకపోయినా తర్వాతనైనా తాను సీఎం అవుతానని పొత్తులు పెట్టుకుంటే తోక పార్టీలా మిగిలిపోవాల్సి ఉంటుందనేది విజయ్ ఉద్దేశం. అందుకే తాను సింహంలానే గర్జిస్తానని చెప్పుకొచ్చారు విజయ్. பரந்தூர் பகுதி விவசாய மக்களையும் பொது மக்களையும் நானே அழைச்சிக்கிட்டு வந்து தலைமை செயலகத்துல உங்களை நேர்ல சந்திச்சு முறையிடுற நிலைமை உண்டாகும். அப்படி ஒரு சூழலை நீங்க உருவாக்க மாட்டீங்கன்னு நான் நம்புறேன். அதையும் மீறி அப்படி ஒரு சூழல் வந்துச்சுன்னா நான் ஃபேஸ் பண்ண தயாரா இருக்கேன். చాన్నాళ్ల క్రితమే రాజకీయాల్లోకి వస్తానన్న సంకేతాలిచ్చారు విజయ్. ఒక దశ దాటితే ఫ్యాన్స్ కు కూడా సాయం చేయలేమని చెప్పారు. శ్రీలంకలో అంతర్యుద్ధం ఉధృత రూపం దాల్చినప్పుడు ఈలం తమిళులకు మద్దతుగా 2008లో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజాసేవ కోసం 2009 జూలైలో విజయ్ మక్కల్ ఇయక్కంను ప్రారంభించారు. 2012లో 12వ తరగతి పబ్లిక్ పరీక్షల టాపర్లకు పురస్కారాలు అందించారు. 2017లో నీట్ కు వ్యతిరేకంగా బలవన్మరణానికి పాల్పడిన విద్యార్థిని అనిత ఇంటికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చి ₹1,00,000 సాయం అందించారు. 2018లో తుత్తుకుడిలోని స్టెరిలైట్ రాగి పరిశ్రమకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో తుపాకీ కాల్పులకు బలైన నిరసనకారుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. అదే ఏడాది కేరళలోని వరద బాధిత ప్రాంతాలకు సహాయాలు పంపారు. ఈ ఘటనలతో విజయ్ రాజకీయ పార్టీని పెడతారనే ప్రచారం మెల్లగా తెరపైకి వచ్చింది. When I contribute and I help you win, then I will be taking over Dhoni in popularity. If I help TVK win. ఇది కేవలం ఎన్నిక కాదని ఒక సిద్ధాంతం కోసం ప్రజాస్వామ్య పోరాటమన్నారు విజయ్. ఒకవేళ తమకు అధికారం లభిస్తే ప్రభుత్వాన్ని తానే నడిపిస్తానని చెప్పారు. అందుకే కూటమిలో చేరి అధికారం పంచుకునే అవకాశం వచ్చినా వద్దనుకున్నామన్నారు టీవీకే పార్టీ నేతలు. విజయ్ పార్టీ టీవీకే ఒక నవజాత శిశువని, తమిళనాడులో తన కల సాకారం చేసుకునేందుకు చాలా ఏళ్లు కష్టపడాల్సి ఉంటుందంటున్నారు నిపుణులు. Actor Vijay is a nepo kid, and not just is a nepo kid, his emotional quotient is equivalent to 0. Has no empathy